క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బిడ్డారా, మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. అలాగే కొంతమంది ప్రార్థన సహాయాన్ని కూడా కోరుతూ ఉన్నారు. మీరు ఏ ప్రార్థన సహాయం కోరున్నారో ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు ఏదైతే మీరు ఆశపడుతున్నారో ఖచ్చితంగా దేవుడు మీకు అది దయచేస్తాడు. కనుక స్థిరమైనటువంటి నమ్మకం కలిగిన వారుగా ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఈనాటి పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి పాఠం ఏంటంటే క్రైస్తవుని యొక్క పరుగు. క్రైస్తవుని యొక్క పరుగు అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవుడు విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో ఉన్నాడని, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులతో పౌలు మాట్లాడుతూ 9వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి పౌలు గారు తెలియజేస్తూ అక్కడ విశ్వాసమందు పోరాడేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 9వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందామండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒకడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు మితముగా ఉండును. వారు క్షేమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవాలని పరిగెత్తువాడును కాను, గాలికి పుట్టినట్లు నేను పోట్లాడట్లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్నైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకున్నాను. అంటే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే క్రైస్తవ జీవితానికి ఇక్కడ ఎవరిని కంపేర్ చేశాడంటే పరుగు పందెంలో ఎవరైతే ఉంటారో వారిని కంపేర్ చేశాడు. ఎందుకని కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకి పరుగుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీ పట్టణంలో ఫేమస్ గేమ్ ఏదంటే రన్నింగ్ రేస్ అండి. ఫేమస్ గేమ్ రన్నింగ్ రేస్ అనమాట. పరుగు పందెలు బాగా జరిగాయి. మరి ఆ ప్రాంతం వారే కనుక మరి వారి భాషలోనే వారికి చెప్తే అర్థమవుతుంది కనుక విశ్వాస జీవితం అనేటువంటిది ఆత్మ సంబంధమైన పరుగు అన్నాడు. వారైతే క్షేమ కిరీటం పొందడానికి, మనమైతే అక్షేమ కిరీటాన్ని పొందడానికి. వారైతే కనిపించేటువంటి బహుమానం పొందడానికి, మనమైతే కనిపించినటువంటి బహుమానం పొందడానికి. వారిదేమో శరీర సంబంధమైన పరుగు, మనదే ఆత్మ సంబంధమైన పరుగు. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో ఎలా ఉండాలి ఏంటనేటువంటిది మనము ఆలోచన చేద్దాం. ఈ పాఠంలో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో నెగ్గాలి అంటే నియమం ప్రకారం ఆడాలండి. విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో నెగ్గాలంటే నియమం ప్రకారము మనం ఆడాలి. అంటే రన్నింగ్ రేస్లో నియమం ప్రకారం కనుక మనం ఆడకపోతే రన్నింగ్ రేస్లోంచి మనం తొలగించేస్తారు. ప్రతి ఆటకు నియమం ఉన్నట్లే విశ్వాస సంబంధమైనటువంటి పరుగు కూడా నియమం ఉందండి. నియమము లేనటువంటి పరుగు కాదు మంది. ఒక బహుమానము పొందాలనంటే నియమం ప్రకారం చేస్తేనే బహుమానం పొందగలం. నియమాలు ఉల్లంఘించి చేస్తే బహుమానాలు మనం పొందలేము. రన్నింగ్ వేసేటువంటి పోరాడేటువంటి వాడు ఆ గీత మీదే పరిగెత్తాలి, ఆ బౌండరీ వరకే పరిగెత్తాలి. కానీ షార్ట్ కట్లో వెళ్ళి నేను ఆ గీత దగ్గరికి వచ్చేస్తానంటే నియమం ఒప్పుకోదు. అలాగే పాపం చేసి నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతానంటే దేవుడు ఒప్పుకోడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పరుగుకి నియమం ఉంది, భౌతిక సంబంధమైనటువంటి పరుగు కూడా నియమం ఉంది. కనుక మనము నియమాలు ఉల్లంఘించిన వారమైతే భౌతికంగా ఫెయిల్ అయిపోతాము, ఆత్మీయంగా కూడా మనం ఫెయిల్ అయిపోతాం. మొట్టమొదటి పాయింట్లో ఏ పాయింట్ కనుక మనం ఆలోచన చేసినట్టే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి ఆటకు నియమ నిబంధనలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ప్రతి ఆటకు నియమం ఉందండి.
విశ్వాస సంబంధమైనటువంటి పరుగు కూడా నియమం ఉంది. నియమం లేకుండా నియమం ప్రకారం ఆడకపోతే వారు భౌతిక సంబంధమైన బహుమానం పొందలేరు. నియమం ప్రకారం విశ్వాసంగా జీవించకపోతే ఆత్మ సంబంధమైన బహుమానం కూడా మనం పొందుకోలేము. కనుక నియమ నిబంధనలు మనము ఉల్లంఘించే వారంగా ఉండకూడదు. అలాగే బి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే అందరికీ ఒకే నియమం అండి. ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారందరికీ రన్నింగ్ రేస్లో 10 మంది కనుక పార్టిసిపేట్ చేస్తే ప్రతి వారికి ఒకే నియమం, ఒకరికొక నియమం ఉంటుందండి. నియమాలన్నీ కూడా అందరికి ఒకేలాగా ఉంటాయి. అలాగే విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో కూడా అందరికి నియమాలు ఒకటే. నాకు ఒకలాగా, మీకు ఒకలాగా, లేకపోతే మీ బంధువులకు ఒకలాగా, మీ స్నేహితులకు ఒకలాగా నియమాలు ఉండవు. అందరికి నియమాలు ఒకటే. అందరూ అదే పోరాడాలి, అందరూ ఆ గ్రౌండ్లోకి రావాలి, అందరికి అయ్యే నియమాలు, అందరికి అయ్యే పద్ధతులు. దేవుడు పక్షపాత కాదు. ఒకరికొకలాగా నియమ నిబంధనలు పెట్టడానికి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం మనం చదివితే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం మనం చదివితే, 3వ అధ్యాయం 16 వచనము మనం చదివినట్లయితే, 3వ అధ్యాయము 16 వచనం మనం ఆలోచన చేసినట్లయితే, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన వాటిని బట్టి క్రమముగా నడుచుకుందాము అన్నాడు. క్రమం ఉండాలండి. క్రమం ప్రకారం నడుచుకోవాలి. క్రమాన్ని ఉల్లంఘించకూడదండి. ఈనాడు క్రమశిక్షణ లేనటువంటి క్రైస్తవులు చాలామందిని మనం చూడగలం. క్రమశిక్షణ లేనటువంటి స్పోర్ట్స్ మెన్ ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాడండి. మీరు చాలామంది స్పోర్ట్స్ మెన్లు గమనించండి, వాళ్ళు క్రమశిక్షణ ఉంటుందండి, వాళ్ళు విధేయత ఉంటుందండి. వాళ్ళు ఈరోజు ఆత్మ సంబంధమైన ప్రయాణంలో కొనసాగిస్తున్నటువంటి క్రైస్తవులు క్రమశిక్షణతో జీవిస్తున్నారా? క్రమశిక్షణ లేదంటే పరుగులో నెగ్గే వాళ్ళ ఇష్టం మనం లేవని దాని అర్థం. మీరు బహుమానం పొందే వాళ్ళ ఇష్టం మీరు లేరని అర్థం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 38 వచ్చి మనం చదివితే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 38 వచ్చి చదివినట్లయితే, ఇందులో యూదుడని గ్రీస్ దేశస్తులని భేదం లేదు, దాసు స్వతంత్రం భేదం లేదు, పురుష స్త్రీ లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరికీ ఏకంగా ఉన్నారు. ఎవరికి ఏ భేదం లేదండి. అందరికీ ఒకటే నియమాలు. స్త్రీని పురుషుని లేదు. విశ్వాసమైన సంబంధమైన పోరాటంలో అందరికీ ఒకటే నియమం. గేమ్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారికి అందరికీ ఒకటే నియమం. ఎలాగో విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో కూడా స్త్రీకి పురుషులకి ఒకటే నియమం. భేదం లేదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్లో సి పాయింట్ ఏంటంటే నియమాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఒక గేమ్లో ఖచ్చితమైన నియమాలు ఉంటాయండి. ఉదాహరణకి షటిల్ ఆడామనుకోండి, షటిల్ పాయింట్ పడడానికి ఆ ఎడ్జ్ మీద పడినా కూడా పాయింట్ ఇవ్వరండి. గ్రౌండ్ లోపల పడితేనే పాయింట్ వస్తుందండి. ఖచ్చితమైన నియమాలు ఉంటాయండి. క్రికెట్ ఆడేటప్పుడైనా 6 పడడానికి జస్ట్ ఎడ్జ్ మీద తగిలినా కూడా 6 ఇవ్వరండి. పూర్తిగా గ్రౌండ్ అవతలకి వెళ్తే 6 ఇస్తారు. ప్రతి ఆటకు నియమం ఉందండి. ఖచ్చితమైన నియమాలండి. ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. మరి ఆత్మ సంబంధమైన పరుగుకి 110% ఖచ్చితమైన నియమాలు ఉన్నాయండి. ఈ నియమాలు ఎవరైతే ఉల్లంఘిస్తారో ఖచ్చితంగా ఈ గేమ్లో నెగ్గలేరండి. ఈ ప్రయాణం నెగ్గలేరు, బహుమానం పొందుకోలేరు. అంతే ఖచ్చితమైన నియమాలు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం మనం ఆలోచన చేసినట్లయితే, 3వ అధ్యాయం 16 వచనం మనం చదివినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశంలో ప్రతి లేఖను ఉపదేశం ఖండించిన తప్పుటకును నీతిని శిక్ష చేయటం ప్రయోజనకరమైనది. ప్రతి అన్నాడు అక్కడ. ప్రతి నియమం ఖచ్చితమైనదే. ఖచ్చితమైన నియమాలు ఫాలో అవ్వాల్సిందే. ప్రతి సత్కార్యము అన్నాడు. ప్రతి నియమము ఖండించడానికి, చదవడానికి, తప్పుదిద్దడానికి, నీతిని శిక్ష చేయడానికి ప్రయోజనకరమైంది. ప్రయోజనకరమైందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, 1వ అధ్యాయం 23వ వచనము, మీరు క్షయభేదమును పుట్టిన వారు కాక
శాశ్వతముగా జీవముల దేవుని మోకిమలుగా అక్షయ బీజం పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదరున్నట్లు మీరు సత్యములకు విజయాలు ఒకటి చిత్తం మీ మనసు పవిత్రపరచుకునే వారండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మిగటముగాను ప్రేమించుడి. విధేయులు అవ్వాలి. విధేయుడు నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవుతాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మేము మీకు ప్రకటించిన వార్త కాక మరొక సువార్తను మేము ఆమెను పరలోకం వచ్చిన ఒక దూత అయిన మీకు ప్రకటించినట్ల అతను శాపగ్రస్తుడగును. దేవుని నియమాలు ఖచ్చితమైనవి. ఆ నియమాలు ఉల్లంఘిస్తే శాపగ్రస్తుడు అవుతాం. ఒక ఆటలో నియమం ఉంటుంది, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం. కనుక ఖచ్చితమైనటువంటి దేవుని నియమాలు మనం ఫాలో అవ్వాల్సిందే ఆ పరుగులో మనం లెగ్గాలంటే. 3 విషయాలు ఆలోచన చేస్తాం. 1, ప్రతి ఆటకు నియమాలు ఉంటాయని. 2వది, అందరికీ ఒకే నియమం అని. 3వది, నియమాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాఠాన్ని మరలా మనం కొనసాగిద్దాం. ఇప్పటివరకు ఏం చూసామంటే, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆత్మ సంబంధమైన పరుగని, ఆ పరుగులో నియమాలు ఉంటాయని, ఆ పరుగులో నియమ నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉంటాయని, నియమాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. దేవుని చిత్తమైతే రేపటి దినాలను కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. అందరూ కూడా తలవంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కానీ ఇక్కడ ముక్కకు వెళ్ళినటువంటి మన ఆయన మా దేవ, ఈ మహోన్నతమైన ప్రేమను బట్టి కృపను బట్టి స్థితి తెలుస్తూ ఉన్నాం. మా తండ్రి, క్రైస్తవ జీవితము ఆత్మ సంబంధమైన పరుగని, భౌతిక సంబంధమైన పరుగుకి ఎలాగైతే బహుమానం ఉంటుందో ఆత్మ సంబంధమైనటువంటి పరుగు కూడా బహుమానం ఉంటుందని, అది క్షయమైంది, ఇది అక్షయమైంది అనేటువంటి విషయాన్ని చూసాం. మా తండ్రి, ఈ విషయాలు చదివినటువంటి మేము క్రైస్తవులమే ప్రతి వారు కూడా రన్నింగ్ రేస్లో ఉండాలని, బహుమానం పొందినంతగా పరిగెత్తే వారుగా ఉండాలని వారు అర్థం చేసుకుని, ఆ నియమంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఈ విశ్వాస సంబంధమైనటువంటి పరుగులో ఉన్నటువంటి నియమ నిబంధనలు అందరూ కూడా ఫాలో అవడానికి మీకు ఉపని అడిగించమని మన ఆదరణ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ మౌనాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.